నందు. ఈ పేరు వినగానే చుట్టుపక్కల గ్రామాలకు వణుకు. మానవ రూపంలో ఉన్న మృగం. చుట్టుపక్కల ఏ కిడ్నాప్ జరిగినా, ఎటువంటి గొడవలు హత్యలు జరిగినా పోలీసుల చూపు నందు వైపే. కాని అది చేసింది తనే అని చెప్పడానికి ఏ ఒక్కడూ ముందుకు రాడు. నందుకి తన అన్న కూతురంటే ప్రాణం. నందు అన్న వదిన ఇద్దరు ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు. అప్పటి నుండి చిత్రకి తనే కన్న తండ్రిలా కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. చిత్రకి ఏ ఒక్క కష్టం వచ్చినా తట్టుకోలేడు. చిత్ర కోసం ప్రాణం ఇయ్యడానికైనా తీయడానికైనా వెనుకాడ్డు. సత్య నందు అనుచరుడు. సత్య చాలా నమ్మకస్తుడు. ఎంతంటే తను చెప్పింది నందు వినేంత. నందు డబ్బు వస్తుందంటే ఎంతటి దుర్మార్గం చేయడానికైనా వెనుకాడ్డు. అన్నా, నిన్ను కలవడానికి రోహిత్ వచ్చాడు. ఏదో పనంట, ఒకసారి వచ్చి మాట్లాడు. ఏం పని కనుక్కో. సరే, అన్న ఏం పని కనుక్కోమన్నాడు. నేను అన్నతోనే చెప్తాను, చిన్న ఆస్తి తగాద విషయం. సరే ఉండు, అన్నకి చెప్పొస్తా. ఏ రోహిత్, అన్న రమ్మంటుండు. నమస్తే అన్న. ఏం రోహిత్, ఎలా ఉన్నావు? ఇంట్లో అంతా కులాసేనా? అన్న, అదే అద్దె విషయం మాట్లాడదామని వచ్చానన్నా. మా అన్న ఆస్తి నా పేరు పైన రాయమంటే రాయట్లేదన్నా. అదేంటి రోహిత్, మీ ఆస్తి మీరు పంచుకోవాలి కదా, దాన్ని నేనేం చేయగలను? మా అన్నయ్య నీకు భయపడతాడన్నా. ఈ ఊర్లో నీ మాటకు తిరుగులేదు. మా అన్నయ్య కూతుర్ని కిడ్నాప్ చేసి ఆ ఆస్తి నా పేరు పైన వచ్చేలా చేయన్నా. అన్న కూతురు అంటే కన్న కూతురుతో సమానం రా. అలాంటిది రక్త సంబంధాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తి అడుగుతావురా? ఇంకో క్షణం నా కళ్ళ ముందు కనిపిస్తే నాకు కూడా అడ్డంగా నరుకుతా. రై సత్య. ఏమైంది రోహిత్, వెళ్ళిన పని అయిపోయిందా? అన్న ఏమన్నాడు? ఏం రోహిత్, ఇలాంటివన్నీ డైరెక్ట్గా అన్నని అడిగేస్తావా? ముందే నాకు చెప్పాల్సింది కదా. సరే ఉండు, నేను అన్నతో మాట్లాడతా. అన్న, రోహిత్ విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏంట్రా ఏదో గురించి మాట్లాడేది? అలాంటి ఏదోని ఇంకోసారి నా దగ్గర రానియకు. అన్న, వాడు పాపని కిడ్నాప్ చేయమన్నాడు. మనం పాపని జాగ్రత్తగా తెచ్చి మన కన్న కూతుర్లా చూసుకుందాం. వాడి నుంచి 5 లక్షలు రాగానే పాపని వాళ్ళ అమ్మ నాన్నలకు అప్పచెప్పు. ఏమోరా, ఒక చిన్న చిట్టి తల్లిని అలా చేయడం అంటే నచ్చట్లేదు. ఏం కాదన్న, నన్ను నమ్ము. ఏం కాకుండా జాగ్రత్తగా నేను చూసుకుంటా. నువ్వు అను. సరే, నిన్ను నమ్మి నీకప్ప చెప్తున్నాను, కానీ పాప మాత్రం జాగ్రత్త. పని అయిపోయినట్టే, డబ్బులు పంపించు. రై సూరిగా, బండి తీరా. రే సత్య, చిత్ర 2 నెలల నుంచి భోంచేయట్లేదురా. బాగుండట్లేదు, ఏం మాట్లాడట్లేదు. నాకు బాగా అనిపించట్లేదురా. సుస్థి చేస్తుంటదన్న, హాస్పిటల్ తీసుకెళ్దాం. లేదురా, నిన్న డాక్టర్ వచ్చాడు, చూసావా? తనను చూశాడు, ఏం లేదని చెప్పాడు. పాప ఎందుకో దేనికో దిగులు పెట్టుకుందంట. అదేంటో తెచ్చిపెట్టమన్నాడు రా. బల్లో ఏం జరిగిందో కనుక్కో, అలాగే మాస్టర్ని కూడా రమ్మని చెప్పు. అమ్మా, అమ్మా నందిందాం, లేకు తిందాం రా. ఏమైందమ్మా? ఏమైంది చెప్పు. నీకేం కావాలి చెప్పు.
కాదు నీకేం కావాలి? నాన్న అడిగింది ఏమైనా కాదన్నాడా? ఏమైందిరా, ఎందుకు అలా ఉన్నా? అన్నా రా అన్న, ఉద్యమని పడుకొని రేపు మాస్టర్ వచ్చినాక మాట్లాడదాం. పొద్దుటి నుంచి నువ్వేం తినలేదన్నా. రేయ్ సత్య, నా చిట్టి తల్లి తినకుండా ఎలారా మనం తినేది? అన్నా మాస్టర్ వచ్చారు, ఒకసారి వచ్చి కలవన్నా. వచ్చారా? పద. ఏం మాస్టారు, ఏం జరుగుతుంది బల్లో? ఎవరన్నా మా పాపని ఏమైనా అన్నారా? అది 3 రోజుల నుండి సరిగ్గా ఉండట్లేదు, భోంచేయట్లేదు. నందు గారు, మీ పాపతో పాటు ఇంకొక పాప ఉంటుందండి. ఆ పాప చిత్ర స్నేహితురాలు. కొన్నాళ్ళ నుండి పాప స్కూల్కి రావడం లేదు. అప్పటి నుండి చిత్ర క్లాస్లో సరిగ్గా యాక్టివ్గా ఉండట్లేదు. ఎవరా పాప? రేయ్ సత్య, అన్నా ఎలాగైనా ఆ పాప ఇంకా సేపట్లో మన పాప ముందు ఉండాలిరా. సరే అన్నా. అన్నా ఏమైందిరా, పాప ఎక్కడా? ఉద్యమ దోస్త్ ఇంకెవరో కాదన్నా, మనం కిడ్నాప్ చేసిన పాపే. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నేను ముందే చెప్పానా ఇలాంటివి వద్దని? నా మనసు ముందే కీడి శంకించిందిరా. పసి మొగ్గలురా చిట్టి తల్లులు. అబ్బం శుభం తెలియదురా పిల్లలకి. వాళ్ళతో మనం బుద్ధి లేని ఎదవల్లా ప్రవర్తిస్తుంటాం రా. వెంటనే ఆ పాపని చిత్ర తీసుకురండి. రావు గారు, నేను ఎంత తప్పు చేశానో మీ పరిస్థితి నా వరకు వస్తే గానీ నాకు అర్థం కాలేదండి. మా పాప 3 నెలల నుంచి భోజనం చేయకుంటేనే నా మనసు విలువెళ్ళాడు. అలాంటిది మీ పాప ఇన్నాళ్ళ నుంచి కనిపించకపోతే మీ పరిస్థితి, ఆవేదన ఏంటో నాకు అర్థం. ఇలాంటి పని ఇంకెప్పుడు నేను చేయనండి, క్షమించండి. वैष्णव जन तो तेने कहिए जे पीड़ बराए जाने रे। ప్రతి మనిషి స్వార్థపరుడు. తన స్వార్థం కోసం ఎంతటి దుర్మార్గానికైనా ఒడిగడతాడు. అదే సరదాగా వచ్చేసరికి తట్టుకోలేడు. ప్రపంచంలో డబ్బు శాశ్వతం కాదు, ప్రేమ ఆప్యాయతలు తప్ప. ఈ స్వార్థపూరిత ప్రపంచంలో డబ్బు కోసం మనిషి ఏ అడ్డదారి తొక్కడానికైనా సిద్ధపడతాడు. ప్రేమలు, అనుబంధాలు వారికే కాదు, ఇతరులకు కూడా ఉంటాయని గ్రహించిన రోజున ఓ నేరరహిత సమాజాన్ని చూడగలమని భావిద్దాం.